ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. మరి 2025వ సంవత్సరము మే నెల 15వ తారీఖు నుంచి గురుగ్రహ సంచారం జరుగుతుంది అంటున్నారు. ఈ గురుగ్రహ సంచారం జరగడంతో మరి ధనుర్రాశి వారికి ఎలా ఉండబోతుంది, వాళ్ళ అనుకూలత ప్రతికూలత గ్రహస్థితి ఎలా ఉంటుంది అడిగి తెలుసుకోవడానికి ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ఆస్ట్రో సైకాలజిస్ట్ ఎస్వి నాగనాథ్ గారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామా మరి. నమస్తే నాగనాథ్ గారు. నమస్తే సార్, ఈ గురుగ్రహ సంచార ప్రభావము ధనుర్రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. నిర్మల గారు, సార్ ధనుర్రాశికి ఇప్పుడు అర్ధాష్టమ శని. ఓకే. ఎందుకంటే మనం 30వ తారీఖు మార్చి నుంచి వాళ్ళకి శని కుంభరాశి నుంచి మీనరాశిలోకి వెళ్ళాడు. అలా అర్ధాష్టమ శని సుమారు 2.5 సంవత్సరాలు ఉంటాడు అక్కడ. 2.5 సంవత్సరాలు ఈ ధనురాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ఉంటుంది. అయితే వాళ్ళకి ఈ ధనురాశికి అంటే రాశి చతుర్థ ఈ రెండు భావాలకు అధిపతి అయినటువంటి గురుగ్రహము స్థిర రాశి అయినటువంటి వృషభ రాశి నుంచి ఉభయ రాశిలోకి వెళ్తాడు. ఓకే. సో ఈ ఉభయ రాశిలోకి వెళ్ళేటువంటి గురువు బృహస్పతి, ఈ దేవతా గురువు అయినటువంటి గురువు వీళ్ళకి కేంద్ర భావం అయినటువంటి సప్తమ భావం అవుతాడు. ఓకే. సో ఈ ధనురాశి వాళ్ళకి చాలా పెక్యులర్ అనాలిసిస్ ఉంటాయి. ఎందుకంటే రెండు కేంద్ర భావాల్లో ఒక శుభ అశుభ గ్రహాలు ఉన్నాయి. శని చతుర్థ భావంలో అర్ధాష్టమ శని అశుభ గ్రహం కింద చెప్తారు. ఓకే. సప్తమ భావంలోకి 15వ తారీఖు నుంచి గురు ప్రవేశిస్తాడు. అది శుభగ్రహం, పరమ శుభగ్రహం కిందకి వస్తుంది అనమాట. అత్యున్నతమైనటువంటి శుభగ్రహం కిందకి వస్తుంది. మరి ఈ చతుర్థ భావంలో ఉన్నటువంటి అర్ధాష్టమ శని వీళ్ళ గురువు ఒకవేళ కాస్త శత్రుస్థానమైనటువంటి మిథున రాశిలోకి రావడం వల్ల వీళ్ళకి వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి అనేది కూడా చాలా మంది అడిగారు. ఈ గురువు ముఖ్యంగా రాశ్యాధిపతి కూడా, ధనురాశికి అధిపతి కూడా గురువే కాబట్టి గురువు పోర్ట్ఫోలియో ఏంటి అసలు బేసికల్గా అంటే మనకు జీవితంలో అదృష్టం కలిసి రావాలి, ఏదైనా మనం చేసేటువంటి పనిలో మనకి ఎదుగుదల ఉండాలి, సిరి సంపదలు మనకి కలిసి రావాలి, మనం కష్టపడుతున్నాం, కష్టానికి అనుగుణమైన ఫలితం రావాలి. ఎంతకాలం మనం కష్టపడతాం, ఎంతకాలం మనం ప్రణాళికలు వేస్తాం, కానీ ఫలితం ఎప్పుడు వస్తుంది? ఆ ఫలితం కూడా మనం ఎటువంటి ఫలితం కోరుకుంటాము? జీవితాన్ని మార్చేటువంటి ఫలితం కోరుకుంటాం. ఇప్పుడు మీకు ఏదైనా ఒక ఫైనాన్షియల్ గా మీకు ఏమన్నా ఒక బెనిఫిట్ అయిందంటే దాని ఫ్రూట్స్ అట్లీస్ట్ మీకు ఒక 2 to 5 years మీరు ఉండాలని కోరుకుంటారు. అది వ్యాపారంలో కావచ్చు, వృత్తికి సంబంధించినవి కావచ్చు, మరి ఏ ఇతర విషయాలైనా కానీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఇదే కోరుకుంటాడు ఎవరైనా. అది వాళ్ళకి అనుకూల పరిస్థితి, ప్రతికూలం అంటే అది అనుకూలమే. మరి ఎవరు ఈ అర్ధాష్టమ శనిని దృష్టిలో పెట్టుకొని ఎలాంటి ప్రణాళికలు వేయాలి? ఎందుకంటే ధనస్థాన తృతీయాధిపతి అయినటువంటి శనిగ్రహం వీళ్ళకి కేంద్రంలో చతుర్థంలో ఉన్నాడు. మరి ఈ చతుర్థ భావం ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది అంటే విద్యార్థులకి ముఖ్యంగా చదివిన చదువుకి అనుగుణమైనటువంటి ఉద్యోగము, లేదా చదివిన చదువుకు అనుగుణ గుర్తింపు, ఈ చదివిన చదువుకి విదేశాల్లో కానీ లేదా వీళ్ళు ఒక డొమెస్టిక్ కెరియర్ చూస్ చేసుకున్నా కానీ వీళ్ళు చేసేటువంటి వీళ్ళ ఉద్యోగానికి వాళ్ళు కష్టపడే స్థాయికి వాళ్ళకి ఫలితం వస్తుందా, గుర్తింపు వస్తుందా? అంటే వీళ్ళకి ఇనీషియల్ అంటే అస్పైరింగ్ ఎంప్లాయీస్ అంటారు అనమాట. అప్పుడప్పుడే కెరియర్ చూస్ చేసుకొని కెరియర్ రంగంలో ఉన్న వాళ్ళు, లాస్ట్ 2-3 years నుంచి ఉన్న వాళ్ళు, ఇప్పుడే కొత్తగా వీళ్ళు కెరియర్లోకి అడుగు పెట్టిన వాళ్ళు, వీళ్ళు ఎక్కువగా వీళ్ళకు ఒక సమస్య ఎదురవుతుంది. ఈ ధనురాశి వాళ్ళు ఇంట్రోవర్ట్స్ ఉంటారు. వీళ్ళు పూర్తిగా మనసులో ఉన్న ఏ భావాన్ని వ్యక్తపరచరు. వీళ్ళు పనిచేసే సంస్థల్లో కూడా ఇదే సమస్య వస్తుంది. ఎవరు విద్యార్థి దశ నుంచి ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు, లేదా విద్యార్థులు కూడా ఏమైనా సైంటిఫిక్ రీసెర్చ్ కానీ ఎక్కడైనా రీసెర్చ్ ల్యాబ్స్ ఉన్నవాళ్ళు, లేకపోతే ఎక్కడైనా వీళ్ళు అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నవాళ్ళు, విద్యార్థులు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఈవెన్ మీరు అబ్రాడ్ వెళ్ళినా కానీ వాళ్ళకి వాళ్ళ స్థాయి పని చేసినా, వాళ్ళ పార్ట్ టైం జాబ్స్ చేస్తున్నా వాళ్ళకి వాళ్ళ స్థాయి గుర్తింపు రాకుండా అక్కడ కూడా పార్షియాలిటీ, డిస్క్రిమినేషన్ ఆఫ్ పాలిటిక్స్ ఉంటాయి. వీటిని వాళ్ళు గతంలో 2.5 సంవత్సరాల నుంచి ఎదుర్కొన్న వాళ్ళు, లేదా గతంలో 1 year నుంచి ఎదుర్కొంటున్న వాళ్ళు, వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మంచి గుర్తింపు వచ్చేటువంటి కాలం ఇది ఈ 15వ తారీఖు నుంచి. ఎందుకంటే కేంద్ర భావంలో గురువు వీళ్ళకి మిథున రాశి, అంటే మిథున రాశి అంటేనే బుద్ధికి అధిపతి. ఈ బుద్ధికి అధిపతి అయినటువంటి మిథున రాశిలోకి జ్ఞానకారకుడు అయినటువంటి వాడు, పూర్వపుణ్య స్థాన భావానికి సంబంధించినటువంటి వాళ్ళు పూర్వపుణ్య కర్మలను ఆచరింపజేసి ఆ కర్మల యొక్క ఫలితాన్ని ఈ మనకి ఈ ప్రారంభంలో ఇచ్చేటువంటి గ్రహం కూడా గురుగ్రహమే. రాశ్యాధిపతి చతుర్థాధిపతి కూడా గురువే ధనురాశి వాళ్ళకి. సో కాబట్టి వీళ్ళకి ముఖ్యంగా ధనురాశిలో ఉన్న వాళ్ళు వ్యాపారంలో ఉన్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నారు,
లేకపోతే గోల్డ్ బిల్డింగ్ సంబంధించినటువంటి వ్యాపారంలో ఉన్నారు, ఓకే. లేకపోతే ప్లాట్ సేల్ చేసి అమ్ముతారు, కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. ఓకే. వీళ్ళు మాత్రం అతి ఉత్సాహంతో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మాత్రం ఈ సంవత్సరంలో ముఖ్యంగా ఆలోచించారు. ఈ సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వాళ్ళకు మాత్రం వీళ్ళకి ఉమ్, అనుకూలమైనటువంటి పీరియడ్ కాదు వీళ్ళకి. కాదు. అంటే సెప్టెంబర్ ఎండింగ్ నుంచి డిసెంబర్ ఎండింగ్ వరకు. ఉమ్, ఇది ఎవరికి ఇది ఎస్పెషల్లీ ఈ బిజినెస్ లైన్ లో ఉండే వాళ్ళకి ఉమ్, చాలా పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ తోని రిస్క్ Hmm. తీసుకున్నటువంటి వాళ్ళకి మాత్రం ఈ టైం మాత్రం వీళ్ళకి కొంత ప్రతికూలంగా ఉంటుంది. ఎందుకంటే ధనురాశి వాళ్ళకి ధనస్థానాధిపతి తృతీయాధిపతి అయినటువంటి శని కేంద్ర భావం అయినటువంటి ఉమ్, మీనరాశిలో ఉంటాడు. ఓకే. సో ఈ కేంద్ర భావాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నాడు, మీనరాశి, మిథున రాశి, కన్య, ధనురాశి వాళ్ళు వీళ్ళందరూ కూడా కేంద్ర భావంలోనే ఉంటాడు శని. ఓకే. కానీ ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే వీళ్ళకి ఈ గురు సంచారం వల్ల ఉమ్, సప్తమ భావంలో కూడా గురువు ప్రవేశిస్తాడు. ఉమ్, ఈ గురు ప్రవేశం సప్తమ భావంలో ఏంటి అంటే మ్యారేజ్ కి సంబంధించినటువంటి విషయాల్లో వీళ్ళకి ప్రోగ్రెస్ ఉంటుంది. అంటే ఓకే. కొంతకాలంగా పెళ్లి కాని వాళ్ళు ఉమ్, వివిధ కారణాల వల్ల కూడా కావచ్చు, కుజ దోషమనో ఇంకేదో దోషాలు, లేకపోతే కాలసర్ప దోషమనో, ఉమ్, పెళ్లి కాని వాళ్ళు, ఉమ్, పెళ్లి కాకపోవడం వల్ల కూడా చాలా మంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు, ఆ, ఆ, వైవాహిక జీవితంలో ఏదైనా సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు, కోర్టు కచేరీలు వాళ్ళకి వెళ్ళిపోయిన వాళ్ళు, వివాదాలకి కారకులైపోయి విడిపోయిన వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఓకే. ఈ గురుగ్రహ సంచారం ఏదైతే ఉందో 15వ తారీఖు నుంచి ఉమ్, వీళ్ళకి ఏమంటారు ఒక బల్బు, జ్ఞానం అనే బల్బు వెలిగేటువంటి అవకాశం వీళ్ళకి బలంగా ఉంటుంది. ఓకే. సో కొంతమంది చూడండి వాళ్ళు పశ్చాత్తాపడుతుంటారు విడిపోయిన అవును. భార్యాభర్తలు కానీ అవును. ప్రేమికులు కానీ. ఆ పశ్చాత్తాపడే వాళ్ళకు కూడా ఒక మార్గదర్శకం చేసేటువంటి టైం వీళ్ళకి వస్తుంది ఇప్పుడు. ఉహుం, సో మ్యారేజ్ రిలేటెడ్, ఎనీథింగ్ రిలేటెడ్ టు ద లవ్ అండ్ ఎక్స్ప్రెషన్, లవ్ ఎఫైర్, వీటికి సంబంధించిన వాళ్ళందరిలో మాత్రం ధనురాశి వాళ్ళకి చాలా ఉమ్, ఆస్పీషియస్ టైం ఇది. ఓకే. అట్ ద సేమ్ టైం బిజినెస్ చేసే వాళ్ళకి, వ్యాపారంలో ముఖ్యంగా గోల్డ్ బెట్టింగ్ చేసేవాళ్ళు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు, భూమిని నమ్ముకున్న వాళ్ళు, ఉమ్, వీళ్ళందరికీ మాత్రం చెప్పాను కదా సెప్టెంబర్ ఎండింగ్ నుంచి డిసెంబర్ ఎండింగ్ వరకు మాత్రం ఇది ప్రతికూల దశ వీళ్ళకి. ఉమ్, సో డీటెయిల్గా చెప్పాలంటే ధనురాశి వాళ్ళకి వ్యక్తిగత జాతకంలో వాళ్ళ గురువు యొక్క స్థానము, శని యొక్క స్థానం వ్యక్తిగత జాతకాన్ని బట్టి కూడా ఉంటుంది. ఆ. కొంతమందికి శని ఉచ్చ స్థానంలో ఉండొచ్చు, గురువు ఉచ్చ స్థానంలో ఉండవచ్చు, ఓకే. లేదా శని గురువులు వాళ్ళకి నీచ స్థానంలో కూడా ఉండొచ్చు. ఉమ్, సో అయినప్పటికీ కూడా వాళ్ళ లగ్నం ఏంటి, వాళ్ళ మహర్దశ అంతర్దశ ఏంటి అనేది కూడా మనం విశ్లేషించుకోవాలి. కానీ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం వీళ్ళకి మాత్రం మోర్ దాన్ 70% ఇది ఒక రకంగా చెప్పాలంటే అనుకూలమైనటువంటి కాలం అని చెప్పచ్చు. మీరు చెప్పింది 100% నిజము. అందుకు మరి ఈ ధనుర్రాశి వాళ్ళు వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉంది అని చెప్పారు. వాళ్ళ జాతక రీత్యా కూడా వాళ్ళ రాశి ఫలితాన్ని కూడా మీరు విశ్లేషించారు. అలాగే కర్మ ఫలితాన్ని కూడా విశ్లేషించారు. మరి ఈ కర్మ ఫలితాన్ని అనుసరించే అవకాశాలు ఈ సాధ్యమే అంటారా? ధనురాశి వాళ్ళే నేను చెప్తుంటా కదా ఇప్పుడు, ఉమ్, నా దృష్టిలో ధనురాశి వాళ్ళు గంధర్వులు లాంటి వాళ్ళే. గంధర్వులు మిథున ధనురాశి వాళ్ళు గంధర్వులే. అంటే గంధర్వ. ఈ బయట ప్రపంచంతో పోటీ పడి ఎప్పుడు ఓడిపోతూ ఉమ్, విసుగు విరామం వచ్చేసినా కానీ ఉమ్, వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు సృష్టించుకున్నటువంటి ఆలోచనలు, వాళ్ళ యొక్క భావోద్వేగాల్లో వాళ్ళు ఎక్కువగా ఉమ్, లీనమై ఉంటారు. ఓకే. నాకున్న చాలా మంది స్నేహితులు ఏం చెప్తారంటే ధనురాశిలో ఉమ్, వాళ్ళ కళలు కానీ ఊహించుకునేవన్నీ సార్థకం కాలేదనుకో, ఉమ్, ఒకవేళ అది సుసాధ్యం అంటే అసాధ్యం అనుకోండి, ఉమ్, సుసాధ్యం చేసుకునే ప్రయత్నాలు కూడా చేసేటువంటి తరుణంలో ఒకవేళ కాకపోతే ఏం చేస్తారంటే వాళ్ళు ఏం చెప్పారు తెలుసా, ఉమ్, అవి కాకపోయినా పర్లేదు ఉమ్, కానీ నేను అదే ప్రపంచంలో ఉంటాను, అదే అదే మత్తులో చేస్తాను. ఉంటాను, అది అలాగే ఉంటుంది తప్ప ఈ బయట ప్రపంచంలో ఉన్నటువంటి రాజకీయాలు, ఈ తొక్కేడాలు, ఉమ్, వీటిని నేను స్వీకరించను అని చెప్పారు. అంటే దే వాంట్ టు లివ్ ఇన్ దేర్ ఓన్ ఇమాజినేషన్ విత్ జాయ్ అండ్ హ్యాపీనెస్ విత్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్, బట్ దే డోంట్ వాంట్ టు కమ్ ఇన్ టు దిస్ మెటీరియలిస్టిక్ వరల్డ్ కంప్లీట్లీ టు ఫేస్ ఆల్ దట్ ఇడియాటిజం. ఇది వాళ్ళు స్ట్రైట్గా చెప్పిన ఆన్సర్. ఓకే. కానీ ధనురాశిలో వాళ్ళకి గమనించాల్సింది ఏంటంటే వాళ్ళు ఏదైనా ఒక పని చేసేటప్పుడు మిగతా ఏ రాశులు వాళ్ళు కూడా చేయలేనటువంటి ఏకాగ్రతతోని, ఉమ్, కంప్లీట్ అవేర్నెస్ అంటారు అనమాట. అంటే ఆ, ఒక పని చేసేటప్పుడు వీళ్ళకి అంటే గతం అంటే పాస్ట్ టెన్స్కి సంబంధించి కానీ ఫ్యూచర్ టెన్స్కి సంబంధించి అంటే వర్తమానంలో ఎక్కువగా ఉంటారు. అంటే భూతకాలంలో కానీ భవిష్యత్తు కాలంలో కన్నా వర్తమానంలో ఎక్కువగా వాళ్ళ శక్తిని, వాళ్ళ తెలివితేటలని, సామర్థ్యాన్ని ఒక పని మీద కేంద్రీకరించినటువంటి ఏకైక రాశి ధనురాశి. ఓకే. కాబట్టి వీళ్ళకి ఏ పని చేసినా ఆ పనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ వీళ్ళకి అపారంగా ఉంటుంది. ఓకే. ఇదే వీళ్ళల్లో ఉన్నటువంటి డివైన్ స్ట్రెంగ్త్.
సో ఇది వీళ్ళకి ఎక్స్పాన్షన్ జరుగుతుంది. ఎక్స్పాన్షన్ జరగాలి అంటే ఏం చేయాలి వీళ్ళు? వీళ్ళల్లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయినటువంటి ఈ 7 డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్ బిహేవియర్ ఏదో ఉంటుందో, అంటే 7 గ్రహాలకు సంబంధించినటువంటి ఈ భావోద్వేగాలు ఏవైతే ఉంటాయో, ఈ 7 గ్రహాలకు సంబంధించినటువంటి భావోద్వేగాలు ప్రధానంగా రాస్యాధిపతి అయిన గురుగ్రహం వీళ్ళకి, నేను చెప్పాను కదా, పూర్వ పుణ్య భావాన్ని కూడా, అంటే పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ఫలితాన్ని కూడా ఈ జన్మలో అనుకూలంగా మార్చేటువంటి గ్రహం గురుగ్రహం. సో వీళ్ళు చేయాల్సిందల్లా ఏంటి అంటే, వీళ్ళు కొంచెం ప్రణాళిక చేసుకుంటే చాలు మేడం. ఓకే. దే మస్ట్ లెర్న్ టు ఆర్గనైజ్ దెమ్సెల్వ్స్. దే మస్ట్ లెర్న్ టు ప్లాన్ అండ్ దే షుడ్ ఎగ్జిక్యూట్ ద ప్లాన్. వీళ్ళు ఏం చేస్తారంటే, ఒక ప్రణాళిక వేసుకొని ఆ ప్రణాళిక ఎగ్జిక్యూట్ అంటే దాన్ని నెరవేర్చే లోపలే కొత్త ఆలోచన వస్తుంది, ఆ కొత్త ఆలోచన ఇంప్లిమెంట్ చేస్తారు. దాన్ని వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఎన్హాన్స్మెంట్ అనుకుంటారు. అంటే ఎప్పటికప్పుడు మనము మన ఆలోచనలో, మన తెలివితేటల్లో మనము ఎప్పటికప్పుడు ఎదుగుతున్నామని అనుకుంటారు. కానీ బయట ప్రపంచం దాన్ని యాక్సెప్ట్ చేయదు. మీరు ఒక ప్లాన్ చెప్పారు, ఆ ప్లాన్ ప్రకారం వెళ్ళాలి మీరు. ఇప్పుడు మీరు ఒక టైంకి మీ ఇంటికి వస్తానని చెప్తారు మీ హస్బెండ్కి. సో వెళ్ళే దారి మధ్యలో షాపింగ్ చేద్దాం, అక్కడ దారిలో ఫ్రూట్స్ దొరుకుతున్నాయి, బాగున్నాయి, లేకపోతే ఇంకోటి ఏదో ఉందని ప్లాన్ మార్చుకుంటారు మీరు. ఆ మార్చుకున్న ప్లాన్ మీ ఇంట్లో ఫోన్ చేసి చెప్పరు. ఎందుకు? యు ఆర్ మోర్ వెల్మ్డ్ ఇన్ టు యువర్ కరెంట్ ప్రెసెంట్ సిచ్యువేషన్ యాక్టివిటీ. మీరు ఇక్కడ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయిపోయారు. అక్కడ వాళ్ళు ఏమనుకుంటారు? నెగ్లెక్ట్ ఫీల్ అవుతారు. నేనంటే గుర్తింపు లేదా అనుకుంటారు. కనీసం నేను ఒక మనిషిని ఉన్నా జ్ఞానం కూడా లేదా అనుకుంటారు. సో వీళ్ళ ఆలోచనలో ఎవరిని మోసం చేయాలి, ఎవరిని చీటింగ్ చేయాలి, ఎవరితోని ఎటువంటి మనస్పర్ధలు పెట్టుకోకూడదు, ఇటువంటి లక్షణాలన్నిటికీ కూడా వీళ్ళు దూరం ఉంటారండి. కానీ వీళ్ళకి లౌక్యమే ఉండదు. ఇన్డిస్క్రిమినేటివ్ పీపుల్ అంటారు వీళ్ళు. జనరల్గా పెద్ద పెద్ద సాధువులు వీళ్ళు ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళకు ఉండేటువంటి లక్షణాలు ఉంటాయి వీళ్ళకి. కానీ వ్యవహారంలోకి వచ్చేటప్పటికి ఏమైపోతుంది? వాళ్ళ చేతులారే వాళ్ళే చాలా చాలా తప్పులు చేసి దెబ్బతింటుకుంటారు. సో వాటన్నిటి కూడా చమరగీతం పాడేటువంటి టైం వచ్చిందా అంటే తప్పకుండా ఈ 15వ తారీఖు నుంచి వీళ్ళ జీవితంలో వచ్చేటువంటి మార్పులు, ముఖ్యంగా ఈ చతుర్థ భావంలో ఉంటే అర్ధాష్టమ శని వీళ్ళ ప్రణాళికల్ని మెరుగుపరుస్తుంది. వీళ్ళ ప్లానింగ్ ప్రొసీజర్, వీళ్ళ విజన్ ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తే, గురుగ్రహము వీళ్ళకి రాశి సంచారం జరిగినప్పుడు వృషభం నుంచి మిథునంలోకి ఆ యొక్క ఫ్రూట్స్ ఏవైతే వీళ్ళు కష్టపడిన నాటికి, వీళ్ళు ఊహించుకున్న వాటికి ఆ ఫ్రూట్స్ ఏవైతే ఏంటో వీళ్ళకి 100% ఆ ఫ్రూట్స్ వీళ్ళకి దక్కేయడానికి మాత్రం ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పి మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నాగనాథ్ గారు. ఎందుకంటే ఈ ధనుర్రాశి వారికి ఇది ఒక శుభవార్త అని కూడా అనుకోవచ్చు. అందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.